తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇటీవల బుడమేరు మున్నేరు వరద బీభత్సానికి విజయవాడ ఖమ్మంలో మునిగిపోయాయి. ఒక్కసారిగా వరద ముంచెత్తి చాలా మంది ఇళ్లలో సర్వం కొట్టుకుపోయాయి. డబ్బులుంటే మిగిలిన వస్తువులు కొనుక్కోవచ్చు, కానీ విలువైన సర్టిఫికేట్లు, ఆస్తి పత్రాలు, డాక్యుమెంట్లు కోల్పోతే వాటిని ఎలా తిరిగి పొందాలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రభుత్వ పథకాల కోసమే కాదు, అన్నింటికీ ఆధార్ కార్డే ఆధారంగా నిలుస్తోంది. అలాంటి ఆధార్ కార్డు పోతే ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాల్లో తిరిగి పొందొచ్చు. ఆధార్ కార్డు పోయినట్లయితే UIDAI.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మళ్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వెబ్సైట్ ఓపెన్ అయ్యాక డాష్ బోర్డ్ మీద ఉన్న ఆప్షన్లో డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న కోడ్ని ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్కి వచ్చే OTP ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీ ఆధార్ ఫోన్ నెంబర్తో లింక్ కాకపోతే ఆఫ్లైన్లో ఆధార్ కార్డు పొందాలి. ఇందుకోసం అధీకృత ఆధార్ నమోదు కేంద్రాల్లో కొంత రుసుము చెల్లించి మీ వివరాన్ని చెప్పి ఆధార్ కార్డు పొందవచ్చు. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసులు, BSNL ఆఫీసులతో పాటు కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా సెంటర్లో ఆధార్ సేవలు పొందవచ్చు. అక్కడ మీ ఆధార్ కార్డు మీ ఫోన్కి లింక్ చేయించుకొని ఆ తర్వాత దానికి వచ్చే OTP ఆధారంగా మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డు నెంబర్ కూడా గుర్తు లేకపోయినా పర్వాలేదు. సదరు సెంటర్లలో మీ వేలి ముద్రలు, ఐరిస్ వంటి వివరాలు సరిపోలిన తర్వాత మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి ఇస్తారు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు పాన్ కార్డ్ కంపల్సరీ. మరి ఈ పాన్ కార్డు పోతే ఇలా పొందొచ్చు. onlineservices.nsdl.com లోకి వెళ్ళి రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ పాన్ కార్డ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత విండోలో మీ పాన్ కార్డ్ నెంబర్, కార్డుకు లింకే ఉన్న మీ ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయాలి. మీరు పుట్టిన నెల, సంవత్సరం నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మరో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పాన్ కార్డు రీప్రింట్ కోసం నిర్ణీత రుసుము చెల్లించి పాన్ కార్డు పొందొచ్చు. ఆఫ్లైన్లోనూ పాన్ కార్డు పొందే అవకాశం ఉంది. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలు లేదా CNC సెంటర్లు, ప్రాంతీయ ఆదాయ పన్ను కార్యాలయాలకు వెళ్ళి మీ వివరాలు చెప్పి దరఖాస్తు చేసుకుంటే పాన్ కార్డ్ మీ చిరునామాకు వస్తుంది. ఈ రోజుల్లో ఏ ప్రభుత్వ పథకానికైనా రేషన్ కార్డు చాలా అవసరం. వరదలు, అగ్ని ప్రమాదాలు లాంటి విపత్తుల్లో రేషన్ కార్డు పోగొట్టుకుంటే దాన్ని ఎలా పొందాలో చూద్దాం. మీ రేషన్ కార్డు వివరాలు మీ సచివాలయంలో నమోదై ఉంటాయి, కానీ అక్కడి నుంచి డూప్లికేట్ రేషన్ కార్డు పొందేందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి విపత్తులు సంభవించిన తర్వాత స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ని సంప్రదించాలి. ఆయన మీ ఇంటిని, దానికి జరిగిన నష్టాన్ని, కోల్పోయిన పత్రాల జాబితాను వంటి వివరాలు నమోదు చేసుకుని వాటికి సంబంధించి మీకు ఒక పంచనామా కాపీ ఇస్తారు. ఆ కాపీని మీ గ్రామ సచివాలయంలో సమర్పించి దరఖాస్తు చేసుకుంటే మీకు డూప్లికేట్ రేషన్ కార్డు మంజూరు అవుతుంది.